హాయ్ గైస్, వెల్కమ్ టు ఇంటాక్స్కో. ఐఎమ్ షేక్ నిజాముద్దీన్. ఇప్పుడు నేను చెప్పే సజెషన్ ఏ బ్యాంకర్ కి నచ్చదు, ఎందుకంటే ఇది బ్యాంక్స్ కి లాస్ కాబట్టి. సో బిజినెస్ పీపుల్ అనగానే ప్రతి ఒక్కరికి కరెంట్ అకౌంట్ అనేది ఉంటది. ఈ కరెంట్ అకౌంట్ లో డబ్బులు పెట్టుకున్నందుకు బ్యాంక్ ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వదు. పెద్ద సమస్య వచ్చి పడింది. సో ఒక చిన్న సజెషన్, మీరు కరెంట్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీ మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అలాగబెట్టి ఇన్ ఎక్సెస్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ డిపాజిట్ కి స్వీప్ ఇన్ అయిపోయేలాగా ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ ని బ్యాంక్ మేనేజర్ తో ఎనేబుల్ చేయించుకోండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కలెక్షన్ 5 lakhs వచ్చింది, మీ మినిమం బ్యాలెన్స్ ఎంత 10,000 రూపీస్. 10,000 అలాగే ఉంది, 4,90,000 ఫిక్స్డ్ డిపాజిట్ వెళ్ళిపోతుంది. ది నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఏదైనా పేమెంట్ చేయాలంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉండే బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా పేమెంట్ కి వెళ్ళిపోతుంది. సో నా సజెషన్ ఏమంటే ఈ స్వీపింగ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ఇన్ ఎక్సెస్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోతుంది. ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోయిన ప్రతి అమౌంట్కి మీకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల ఒక ఇయర్లో అప్ టు 7% ఆఫ్ యువర్ ఫండ్స్ మీరు ఇంట్రెస్ట్ అనేది పొందుతారు. సో హౌ ఇస్ యువర్ సజెషన్? శభాష్ బేటా. ఇలాంటి సజెషన్స్ చాలా ఇస్తుంటాను. స్టే కనెక్టెడ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.